సమస్యలు అనేవి అందరికీ వస్తాయి. పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిది. ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము, ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము, ఎంత కరేజియస్గా ఎదుర్కొంటున్నాం అనేది మన సత్తా. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్, కలలు కనాలి, పైకి రావాలి అనేటటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలు ఉండాలి. అన్నిటికన్నా ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గౌరవించుకోవాలి. పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకి కృంగిపోవడం అనేది ఉండకూడదు. జీవితంలో నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు, నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో ఏది నిన్ను డిస్టర్బ్ చేయలేదు. చాలా మంది వినయం చేతగానితనం అనుకుంటారు. ఈగో చేతగానితనం, అహంకారం చేతగానితనం. వినయం చాలా గొప్ప గుణం. గుర్తుపెట్టుకోండి, వినయం ఉన్న వాళ్ళు ఎవరంటే తనకున్న బలమేంటో బలహీనత ఎంతో స్పష్టంగా తెలిసిన వాడికి వినయం ఉంటుంది. తన బలహీనతను అతి బలహీనతగా, తన బలాన్ని అతి బలంగా ఊహించుకున్న వాడికి అహం ఉంటుంది. అహంకారం ఉండకూడదంటే వినయం ఉండాలి. వినయం అంటే ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అర్థం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, యూత్ లో వచ్చేవి నాకు 3 ప్రాబ్లమ్స్ మేజర్ గా. నెంబర్ 1 అంటే సెల్ఫ్ ఇమేజ్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ గురించి వర్రీ అవుతుంటారు. ఏంటి, నేను నల్లగున్నాను, అందంగా లేను, వాళ్లే బాగున్నారు, అందుకే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఒకటి, నా దగ్గరికి ఎవరు రారు. సెకండ్ ఇస్ బుల్లింగ్. వాళ్ళు ఆట పట్టించేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు, అవతల వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, గుచ్చి మాట్లాడేవాళ్ళు. ఇది బుల్లింగ్. థర్డ్ ఇస్ హ్యాబిట్స్. మన లైఫ్ 45% ఇస్ హ్యాబిట్స్ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాబిట్. ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారు, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, ఫోకస్ ఎంతసేపు పెడుతున్నారు, మొబైల్ ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ హ్యాబిట్స్. చాలా మందికి ఉంటుంది ఒక కోరిక, ఏంటంటే మంచి అలవాట్లు ఉండాలి, చెడు అలవాట్లను వదులుకోవాలని. కోరిక మాత్రమే, ప్రయత్నం ఉండదు. కోరికకు ప్రయత్నానికి పెద్ద గ్యాప్ ఉంది. మీకు నిజంగా కోరిక ఉంటే మీకు చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే, అలవాట్లకు కారణాన్ని అర్థం చేసుకుంటే అలవాట్లను మార్చుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే, బికాస్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓవర్. దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఒకరిని బ్లేమ్ చేసుకుంటే కూర్చుంటే వేస్ట్ ఆఫ్ టైం. అనవసరం మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మన హ్యాపీనెస్ పోతుంది. దాంట్లో తప్పులు తెలుసుకొని ఆ తప్పులు నెక్స్ట్ కనెక్ట్ చేయకుండా, అవి మళ్ళీ చేయకుండా ముందుకెళ్ళాలి. తప్పితే పాత తోడుకుంటే కూర్చుంటే మనం వెనక ఆగిపోతాం, ముందుకు వెళ్ళలేం. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటావో, అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్. ఈ రకంగా ఆలోచించండి. మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు. అది వచ్చే యోగం ఉంది, అందుకే ఇది పోయింది. కానీ మనకి ఆపద అని ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి. ఆశ్చర్యమేం లేదు. అలాగే ఇంకోటి ఆలోచించండి. తిరిగిపోయింది నెత్తుడు మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది. ఆ ఉద్యోగమో, వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదెంత